పథకం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవ్వరు వాడలేరు. ఏదైనా మేము దిగనంత వరకే. వన్స్ మేము అడిగి పెడితే హిస్టరీ రిపీట్స్. పాత రికార్డులన్నీ పర్ర పర్ర జింపుడే. అట్లుంటది మా అక్కలతోని. చరిత్రలా మాకు కొన్ని పేజీలు కాదు, వొయ్యిలే ఉంటాయి. గంతగనం ఇప్పుడు ఏం సాధించిరు అంటారా? మేం సాధించలే, సాయమైన గంతే. ఇంతకు ఎవలకు ఆసరైనమో తెలవాలంటే గీ వార్త చూడాలి. రాకిట్ల పండుగకు మా అమ్మలక్కలం ఎంత కమాయించినమో ఎరికైనా 17 కోట్ల రూపాయలు. 1700, 17,000, 17 లక్షలు కాదు, 17 కోట్లు. అరే, అన్నలకు తమ్ములకు రాకగట్టినాక పెట్టిన కట్నాలు కావచ్చు అనుకునేరు. కాదు కాదు, మాకు తప్పిన ఖర్చు. పండుగ పూట ఆర్టీసీ బస్సుల పుక్కట్ల తిరిగినందుకు మాకు 17 కోట్లు మిగిలినాయి. మరి ఒకళ్ళ బస్ కిరాయి ఉంటే గన్ని పైసలు బరాబర్ కట్టాల్సి వస్తుండే. జీరో టికెట్ పుణ్యాన తెలంగాణలో ఏటంటాటు ఎంత దూరమైనా ఎన్ని మాటలైనా తిరిగే ఛాన్స్ వచ్చినందుకు మా వాళ్ళు పొట్టు వాడిరన్నట్టు. 17 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణాన్ని ఒక్క రోజే ప్రభుత్వం ఉచితంగా అందించినటువంటి ఘనత. పండుగ ఒక్కనాడే 63 లక్షల మంది ఎక్కితే 32 కోట్ల ఆమ్దాని తోటి రికార్డు కొట్టింది ఆర్టీసీ. ఇంత పైకం ఎన్నడూ రాలేదట. మరి అండ్లా జీరో టికెట్ మీదనే 41 లక్షల మంది పోతే 17 కోట్లు వచ్చినాయి. అంటే మన టికెట్ల పైసలు సర్కారే ఆర్టీసీకి ఇస్తదన్నట్టు. ఇక కిరాయిలు పెట్టుకొని తిరిగిన వాళ్ళు 21 లక్షల మందికెళ్ళి 15 కోట్లు కావచ్చు కూడా. రాకకొని మిఠాయి డబ్బా తీసుకొని బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అన్నకో తమ్మునికో కట్టుడు. ఇంకోలు ఏరే ఊర్లుంటే బస్ ఎక్కి ఆడికి. కొందరు చిన్నమ్మలు పెద్దమ్మలు ఇండ్లకు పోయి సుతగట్టిరి. ఇంటికి ఆడబిడ్డలు వస్తారు కాబట్టి మళ్ళా బస్ ఎక్కి పొద్దుముకెట వరకు ఇండ్లకు చేరుడు. ఇన్నొద్దల లెక్క బస్ కిరాయిలకు పెన్మిటిని అడుగుడు, ఆయన గులుగుడు, ఇసురిచ్చుడు, కసిరిచ్చుడు గవేం లేవు. రాకల పండుగకే గిట్లుంటే ఇక రేపు బతుకమ్మ దసరా పండుగకు ఇంత డబల్ ఉండేటట్టుంది పో.